నేపాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లు దెబ్బతిన్నాయి, రాకపోకలు నిలిచిపోయాయి. సమాచార వ్యవస్థలు కూడా సరిగా పనిచేయకపోవడంతో అక్కడున్న భారతీయుల ఆచూకీపై ఆందోళన పెరిగింది. 130 మందికి పైగా భారతీయులు గల్లంతైనట్లు సమాచారం. వీరిలో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు యాత్రికులు కూడా ఉన్నారు. మృతుల్లో కనీసం 59 మంది భారతీయులు ఉన్నారని సామ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ తెలిపింది. అయితే పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ముందుగా తమిళనాడు విషయానికి వస్తే ఆ రాష్ట్రానికి చెందిన 57 మంది పర్యాటకులు నేపాల్లో ఉన్నారు. వారిలో 37 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. మరో 20 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు హిమాలయాల్లోని ఒక ఆలయానికి వెళ్లినట్లు సమాచారం. ఇక కోయంబత్తూరుకు చెందిన ఈషా ఫౌండేషన్ కు సంబంధించిన 77 మంది సభ్యుల విషయంలోనూ ఆందోళన నెలకొంది. వీరంతా ఇమిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలో వరదలు సంభవించినట్లు సంస్థ తెలిపింది. కాగా 435 మంది సురక్షితంగా తిరిగి వచ్చినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. అయితే ఇమిగ్రేషన్ కేంద్రంలోని 77 మంది గురించి అధికారిక సమాచారం లేదని చెప్పారు. ఆ తర్వాత ఆ కేంద్రంలోని సిబ్బంది కూడా అందుబాటులో లేరని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక పశ్చిమ బెంగాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కోల్కతాకు చెందిన 32 మంది సభ్యుల బృందం నేపాల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 30 మంది పర్యాటకులు, 2 టూర్ మేనేజర్లు ఉన్నారు. ఈ బృందం ఆగస్టు 21న కోల్కతా నుంచి బయలుదేరి ఆగస్టు 22న నేపాల్ కు చేరుకుంది. టిబెట్ లోకి వెళ్లేందుకు బుధవారం మధ్యాహ్నం రసూవాగది ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఉదయం 8:30 ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఆ తర్వాత 32 మంది సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. కోల్కతాతో పాటు చందన్ నగర్, బరసత్ ప్రాంతాలకు చెందిన వారు కూడా గల్లంతైన వారిలో ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేపాల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ కూడా తన సహచరులతో కలిసి పోఖారాలో చిక్కుకున్నారు. నేపాల్లోని ఉత్తరప్రదేశ్ ప్రజలకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1070 హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తెచ్చింది. మహారాష్ట్రకు చెందిన 7 పర్యాటకులు కూడా నేపాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిలో 4తో అధికారులు ఇప్పటికే మాట్లాడారు. వారు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. మిగిలిన 3 ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇక కేరళ నుంచి నేపాల్ కి వెళ్లిన 38 మంది సభ్యుల బృందం సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా వారు ఉన్నట్లు స్పష్టం చేశారు. కేరళ ప్రభుత్వం నోర్కా రూట్స్ ద్వారా ప్రత్యేక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా సిక్కిం, ఒడిశా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కూడా హెల్ప్ లైన్లు ప్రారంభించాయి. నేపాల్లో చిక్కుకున్న తమ రాష్ట్ర ప్రజల వివరాలను సేకరించేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర నంబర్లను ప్రకటించింది. నేపాల్లో ఉన్న భారతీయులు లేదా వారి కుటుంబ సభ్యులు ఈ నంబర్ల ద్వారా సమాచారం పొందవచ్చు. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో గల్లంతైన వారి పూర్తి జాబితా ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అందుకే తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్న వారు అధికారిక హెల్ప్ లైన్లు మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే నేపాల్లో ప్రకృతి విపత్తు భారతీయ పర్యాటకుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.